ఇక నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ వచ్చినాక ఒక్క అభివృద్ధి పని జరగలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఇక నల్గొండను దత్తత తీసుకుని 1200 కోట్లతో కేసీఆర్ అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్న రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. వీరు చేసినటువంటి ఒక్క అభివృద్ధి లేకపోగా పొద్దుగాల లేస్తే ముఖ్యమంత్రి మంత్రి అంటోళ్ళు కేసీఆర్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కూడా చేస్తలేరు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు, నాలాంటి మీద ఇప్పటికే 12 కేసులు, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అందరినీ కూడా సిట్ విచారణ పేరుతోని ఇబ్బందులకు పెట్టి అరాచకాలు ఆకృత్యాలు చేస్తూ మానసిక ఆనందాన్ని పొందుతున్నటువంటి దౌర్భాగ్యాలకు బుద్ధి చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో సెక్యూరిటీ లేకుండా నువ్వు బయటకు వస్తే కానీ మేము కొట్టలేము. కానీ ప్రజాస్వామ్యంలో మనకు ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని కారు గుర్తు మీద ఓటేయడమే రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టినట్టుగా భావించి దయచేసి అందరూ కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి నల్గొండ కార్పొరేషన్ మీద గులాబీ జెండాను ఎగరవేయాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.